డబ్బు విలువ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం అన్నారు. ధనం మూలం మిదం జగత్ అని అలీతో సరదాగా షోలో గతంలో చెప్పారు. కష్టకాలంలో డబ్బు ఎలా ఆదుకుంటుంది అనే విషయాన్ని వివరించారు. కోట్లు సంపాదించిన కొందరు నటీనటులు చివరికి దీన స్థితిలోకి వెళ్లారని గుర్తు చేశారు. డబ్బు విలువ గురించి బ్రహ్మానందం ఇంకా ఏమన్నారో చూసేయండి. డబ్బుకు విలువ ఇవ్వకపోతే అలీ మన ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మనుషులే కాకుండా అందరూ తెలుసుకోవాల్సిన విషయం, నేను హంబుల్గా చాలా సిన్సియర్గా చెప్తున్న విషయం, డబ్బుకి ప్రతివాడు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే భార్యామూలమిదం గృహం, కృషిమూలమిదం వ్యవసాయం, ధనం మూలమిదం జగత్ అంటాడు. డబ్బే ఇక్కడ విషయం ఏంటంటే, చాలామందికి డబ్బు విలువ తెలియదని నేను అన్ను, విలువ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. ఎందుకు చేయరంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఈ చాలా కష్టమైపోయింది. కరోనాలో ఎవరన్నా సాయం చేస్తే బాగుండు, ఆయన ఇంత ఇచ్చాడంట, ఈయన ఇంత ఇచ్చాడంట, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మూటలు తెచ్చుకుని ఆయన దగ్గరికి ఈ నెల రోజులు ఇది గడుపుకుని ఈ నెలకు కావాల్సింది ఇది ఎందుకు కాలి? ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి. రోజుకి నాకు తెలిసి 1250 రూపాయలు తక్కువగా వర్క్ చేసే టెక్నీషియన్ ఎవరు లేరు ఫిలిం ఇండస్ట్రీలో, ఇఫ్ ఐఎమ్ రైట్. 1250లో 1150 రూపాయలే నాకు వచ్చింది అనుకుని 100 రూపాయలు నాది కాదనుకుని వాడు ఉంచుకోగలిగితే, ఏ కష్టకాలం మనకు వచ్చినా, ఏ ఇబ్బంది మనకు వచ్చినా, ఏ బాధ మనకు వచ్చినా ఎవడో ఇస్తాడని, అక్కడ ఆయన వచ్చి ఇస్తారేమో అని దేవురింటి 2 చేతులు కట్టుకుని నిలబడి అడుక్కోవాల్సిన అవసరం ఏ మానవుడికి రాకూడదు. ముఖ్యంగా నేను చెప్పేది, పెద్ద పెద్ద వాళ్ళ ఆర్టిస్టులు మనం ఎంతోమందిని చూసాం, ఎన్నో పేర్లు మనం చెప్పుకోవచ్చు. మన రాజనాల్ గారు కానీ, కాంతారావు గారు కానీ, రాజ్బాబు గారు కానీ, వీళ్ళందరూ ది ఎండ్, సావిత్రి గారు, ఎన్ని కోట్లాది రూపాయలు సంపాదించిన వాళ్ళు చివరికి ఆ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం ఏమి నేర్చుకోవాలో కాదు, ఏమి నేర్చుకోకూడదు అది నేర్చుకోవాలి. ఓకే, అందుకే ఐ రెస్పెక్ట్, ఐ గివ్ రెస్పెక్ట్ టు ది మనీ. ధనాన్ని నువ్వు ప్రేమిస్తే ధనం నిన్ను ప్రేమిస్తుంది. దట్స్ ఆల్.